ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నేడు దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెను, అతడు తీయగా ఎవడును మోయజాలడు. ఈ భూ సంబంధమైనటువంటి డోర్స్ మనం లాక్ చేసినప్పుడు దాన్ని తీయడానికి తప్పకుండా మనకి కీ కావాలి. అదేవిధంగా మన పరలోక సంబంధించినటువంటి ద్వారం తెరబడాలంటే తప్పకుండా యేసు ప్రభు మనకి ఇచ్చేటువంటి తాళపు చేయ మనకు అవసరం. అప్పుడు మాత్రమే ఆ ద్వారం తెరవబడతాయి. ఇక్కడ ప్రవక్త చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ మరి బంధకాలు ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, అటువంటి అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని వారి జీవితంలో తాళపు చెవి ద్వారం తెరిస్తేనే కానీ, ఆయన తాళపు చెవి తెరిస్తేనే కానీ ఎవరికి బంధకాల నుంచి కానీ మరి వాళ్ళకి ఎటువంటి విడుదల కలగదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే చూసినట్లయితే ఆయన వచ్చి మన కొరకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, బంధకంలో విడిపించబడిన వారి కొరకు, మరి శ్రమలో ఉన్నవారి కొరకు, ఇబ్బందులు ఉన్నవారి కొరకు ఆ తాళపు చెవిని తీసుకొచ్చి మనకి మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క తాళం వేసినటువంటి పరిస్థితిని తొలగించి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే అంటున్నాడు ఆయన, అతడు తీయగా ఎవరిను దాన్ని మూయచాలడు. ఆయన తీయగా, ఆయన ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు కూడా మూయచాలడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుడు కనుక మనకి మన జీవితంలో కానీ ద్వారం తెరిచినట్లయితే ఎవరు మూయచాలరు. ఎందుకంటే అది దేవుడు తెరిచిన ద్వారం కాబట్టి. అందుకే మన జీవితంలో దేవుడు తెరిచే ద్వారం కొరకు మనం ఎప్పుడు ఎదురు చూడాలి. మరి పరలోక సంబంధించినటువంటి ఆ తాళపు చెవి కోసం మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. దేవుడు అటువంటి కార్యం మన జీవితం జరిగించాలని ఎప్పుడు ఎదురు చూస్తూ మన దేవుని సందులో ఎప్పుడు కూడా ప్రార్థిస్తుండాలి. మనం ప్రార్థిస్తుంటే దేవుడిని అడుగుతాం, మనం అప్పుడు తీయగా ఎవరినూ దాన్ని మూయచాలడు. ఒకవేళ దాన్ని తీస్తే దాన్ని ఎవరు కూడా మూయడానికి అవకాశం లేదు. అందుకని చెప్తున్నాడు, దేవుడు ఆ ద్వారం తెరవాలని, మనకున్నటువంటి బంధకాలని, మనకున్నటువంటి మరి ఆ ఇబ్బందికర పరిస్థితులని, మన పరిస్థితులన్నీ మార్చాలంటే దేవుని తాళపు చేయ మనకు అవసరం. అందుకే అంటున్నాడు, ఆయన తీరగా దాన్ని ఎవరు మూయచాలని అంటున్నాడు. చూద్దాం లూకా సువార్త 13వ అధ్యాయం చూద్దాం. 11 నుంచి 12 వచనాలు. విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటి నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. ఆమె జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆమె 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇబ్బందితో ఆమె బాధపడుతున్నట్లుగా, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి, ఆమెకి నిలబడి మరి చేసుకునే పరిస్థితి లేదు ఆమెకి. ఎందుకంటే ఆమె జీవితంలో మరి అటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి ఆమెకు ఎదురైనట్టు కనబడుతున్నాము. కానీ దేవుడు ఆమెను చూసినప్పుడు ఒకసారి చూస్తే అక్కడ ఒక స్త్రీ అక్కడ ఉండడం, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయినాను. అయితే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అంతమంది యేసుక్రీస్తు ప్రభు ఆయన చూసినప్పుడు ఆయన ఆమె జీవితంలో ఎంతకాలం నుంచి ఆ ఇబ్బంది పడుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో ఆమె చూసి ఆ సఫరింగ్ని, ఆ శ్రమని చూసి దేవుడు తప్పకుండా ఆమె విడుదలేవని అనుకున్నాడు. అందుకే చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క మాటను పంపించి ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు ద్వారం తెరిచినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే దేవుడు మన జీవితంలో ద్వారం తెరవాలి. దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని కోసం ప్రార్థన చేయాలి. దేవా, మరొకసారి నా జీవితంలో మీ కార్యం జరిగించండి మనం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. మరి చూసినట్లయితే ఆమె జీవితంలో ఆయన యొక్క మాటతో ఒకసారి గుర్తుపెట్టుకొని, ఇక్కడ మరి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి, అంటే ఆయన మాటతో, ఆయన మాట పంపించినప్పుడు ఆయన తప్పకుండా కార్యం జరుగుతుందండి. అందుకే ఆ తాళపు చెవులు, పరలోక సంబంధించిన తాళపు చెవులు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన్ని వేడుకుంటే ఆయన తప్పకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి మరొకసారి మనం దేవుని వైపు చూడటానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యం జరిగిస్తాడంటే, ఆయన ధూళిలో ఉన్న వారిని మరి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు లేపగలుగుతాడు. కాబట్టి దేవుడు ఎటువంటి ధూళిలో ఉన్నటువంటి మన పరిస్థితిని కూడా దేవుడు మార్చేసి ఉన్నతమైన స్థితికి దేవుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి మరొకసారి మనము ఆ తాళపు కోసం, చెవి కోసం మనం ఎదురు చూడటానికి చాలా ప్రాముఖ్యం. అందుకే అంటున్నాడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచుతుంది. ఆయన భుజం మీద ఉంది దేవుని భారము, ఆయన భుజం మీద ఉంది. కాబట్టి ఆయన మరొకసారి మన కొరకు ఈ భూమికి వచ్చాడు ఆయన. అందుకని మనము మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలు కానీ, మనకున్నటువంటి మరణ స్థితిలో కానీ, మనకు ఏ పరిస్థితి ఉన్నా సరే దేవుడు దాన్ని మార్చగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైన ఏదులని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మరొకసారి
మనల్ని ఆ ధూళి నుంచి పైకి లేవనెత్తడం మాత్రమే కాదు కానీ, భిక్షగా ఉన్న వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో దేవుడు తీర్చడం మాత్రమే కాదు కానీ, వారిని ఉన్నతమైన రాజుల్లో మరి స్థలంలో దేవుడు ఇస్తానని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. అందుకే దేవునికి అసాధ్యమంటే ఏది లేదండి. అందుకే ఆయన మాట పంపిస్తే చాలండి. ఆమె ఏం చెప్పారంటే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. అంటే ఆ మాట చెప్పాడు ఆయన మాట విడుదల చేసినప్పుడు ఆ తాళపు చెవి ఏదైతే ఉందో మరి ఆ తాళపు దేవుడు ద్వారం చేసినప్పుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగినట్టుగా మనకు కనబడుతుందండి. అందుకే ఆమె చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి ఆమెకి విడుదల పొందినామని తన మాటను పంపించాడు తండ్రి. అందుకే మన జీవితంలో దేవుడు తన మాటను పంపిస్తే మనం తప్పకుండా కార్యం జరుగుతాయని మరొకసారి నమ్ముదాం విశ్వాసంతో. అతడు తీయగా ఎవరినూ మూయించాలి. అందుకే దేవుడి ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయించాలి. అందుకని మన జీవితంలో దేవుడు మనకి ద్వారం తెరవాలి, దేవుడే కార్యం జరిగించాలి. ఆ తాళపు చెవులు దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ తాళపు చెవులు మన జీవితంలోకి వచ్చి దేవుడు మన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి, మనం బలపరచడానికి, మన స్థితులని మార్చడానికి దేవుడు సహాయం చేయగలరు. కాబట్టి మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, మరొకసారి నా జీవితంలో మీ కార్యం జరిగించని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో మరి కార్యం జరిగిస్తాడు. అంత మాత్రం కాదు కానీ ఆయన తీయగా దాన్ని ఎవ్వరూ మూయజాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరొకసారి మరి మీరు తీయగా ప్రభా దాన్ని ఎవరు మూయజాలడు కాబట్టి ప్రభా అటువంటి మాటను పట్టుకొని తండ్రి ఆ యొక్క ప్రభా పరలోక తాళపు చెవులు మీ చేతులు ఉన్నాయి కాబట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పరలోకపు తాళపు చెవులు మీ చేతులు ఉన్నాయి కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ద్వారం తెరిచి ప్రభా ఆ స్త్రీకి ప్రభా ఏ విధంగా అయితే ఆమె రుగ్మతతో బాధపడుతుందో ప్రభా ఆమెకి పిలిచి ఆమె సంపూర్ణ విడుదల పొందమని మీరు చెప్పారు ప్రభా. అందుకనే ప్రభా మీ మాటను పంపించి మా జీవితంలో మీ కార్యం జరిగించమని మీ నామానికి మహిమ కలుగును కాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.